మాకు ఆయకట్టు లేదు అని చెప్పారు మంథన నియోజకవర్గంలో కాళేశ్వరం వల్ల. ఇంకొక ఆలరేమో సిరిసిల్లో ఇప్పుడు ఏముంది నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇబ్బంది ఏంది అని చెప్పి. అయితే ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎన్డీఎస్ఏ పనికి వస్తుంది, లేకపోతే ఎన్డీఎస్ఏ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు ఇంతకుముందు శ్యాంప్రసాద్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన ఏమంటారంటే లిఫ్ట్ చేయొచ్చు మేడిగడ్డ అన్నారం సుందిల్ నుంచి, సరే ఇక్కడ కాకుండా వేరే దగ్గరైనా యూజ్ అయితే కదా అంటారు. ఆ విషయంలో ఎందుకు ఒక ట్రయల్ రన్ చేయొచ్చు కదా? అంటే ట్రయల్ రన్ చేయంగా సుందిళ్ళకి ఏమైనా అయితే మీరే అనొచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. భరత్ గారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది మేము దానికి ప్రభుత్వ పరంగా దాన్ని బేస్ చేసుకున్నాము. దాని మొదటి నుంచి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ను బేస్ చేసుకుని దాంతో ముందు పోవాలనేది ప్రభుత్వ ఆలోచన. డే 1 కి కూడా సరే వాళ్ళ రిపోర్ట్ ను పూర్తిగా ఫైనల్ అయిపోయినాక ఆ రిపోర్ట్ సాయిల్ టెస్టింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ల్యాబ్ ఏదో వేరే ఇక్కడ ల్యాబ్ కూడా పంపించారు. అవన్నీ వచ్చిన తర్వాత మేము మాక్సిమం ఇంకో 15-20 డేస్ వస్తాయి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ గా ఆ రిపోర్ట్ పట్టుకొని ఏ రకంగా అవసరం ఉంటే ఆ రకంగా పోదామని ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్లంపల్లి వచ్చినప్పుడు అదే ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అదే విషయం చెప్పారు. సరే అందులో మంత్రులు కానీ తర్వాత ప్రభుత్వాన్ని పని ఇప్పటికి ఏదైతే మా రామగుండం సిఈ కానీ తర్వాత ఈఎన్సీ రమేష్ గారు కానీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు కానీ వీళ్ళు కూడా ఎన్డీఎస్ఏ డిపార్ట్మెంటల్స్ కూడా ఢిల్లీలో సుదీర్ఘంగా మన లాస్ట్ 10-15 డేస్ కింద 2 hours 3 hours మీటింగ్ పెట్టి కూడా ఇట్లా ముందరు వారని కూడా ఆలోచన చేసేది. ఈ ఆలోచనతోనే ముందు వారాలని ప్రభుత్వ ఆలోచన. రవిశంకర్ గారు విన్నారు కదా, ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ గురించి 15 to 20 డేస్ ఇంకా టైం పడుతుంది. సో అది చూసిన తర్వాత రవిశంకర్ గారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి నీళ్లు లిఫ్ట్ చేయమని చెప్పలేదు, గవర్నమెంట్ డెసిషన్ అని చెప్పింది. జీ తెలుగు న్యూస్ ద్వారా ఒక ఎన్ఆర్ఐ రాశారు లెటర్, ఎందుకు ఎన్డీఎస్ఏ చెప్పట్లేదని. అప్పుడు లెటర్ రాసింది, అక్కడ వాళ్ళు మాత్రం చెప్పలేదు. సో మీరు దీని మీద డైరెక్ట్ గా ఎన్డీఎస్ఏకి వెళ్లి మీరు క్లారిటీ ఇవ్వండి అని మీరు కూడా ఫైట్ చేయొచ్చు దీని మీద. ఈవెన్ బీజేపీ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్క నిమిషంలో వాళ్ళు పిలిస్తే ఎన్డీఎస్ఏ టీం వస్తుంది, వాళ్ళు కూడా దాని మీద స్టెప్ తీసుకోవచ్చు. అంటే విమర్శలు కాకుండా ఇప్పుడు మీరు ఆల్వేస్ చంద్రబాబు శిష్యుడు అంటుంటారు, ఆయన సీఎం అయిపోయారు ఆల్రెడీ స్టేట్ కి. అలా అంటే కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా దోస్త్ అంటారు. మరి ఇక్కడ విమర్శలు కాకుండా ఏం చేయాలనేది మీరు డైరెక్ట్ గా ఎన్డీఎస్ఏ గట్టిగా అడగండి. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు, నీళ్లు ఎత్తమని అయితే రిపోర్ట్ ఇవ్వలేదు. ప్రభుత్వం అదే చెప్తుంది, ఇప్పుడు ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మేము డెసిషన్ తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. ఏమంటారు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే మీరు రిజర్వాయర్ల పరిస్థితి చూసుకొని నీళ్లను అక్కడ అవసరం ఉంటే ఎత్తిపోయండి అని చెప్పిన రిపోర్టు మీరు చూసారు, మేము చూసినాం, పత్రికలలో వచ్చింది. ఆ పేపర్లు కూడా ఆ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మేడం గారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకో పెద్ద ప్రమాదం ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది నేను విన్నా. అంటే మొన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అయితే ఈ 18వ జిఆర్ఎంబి మీటింగ్ జరగబోతుంది. ఆ 18వ సమావేశంలో ఈ తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను ఎందుకు రద్దు చేయరాదు అనేది చంద్రబాబు నాయుడు గారు రేఖ రాస్తే అదే మళ్ళీ బీజేపీ నరేంద్ర మోడీ గారు దీనికి సమావేశానికి అనుమతి ఇచ్చి ఏర్పాటు చేసేది. అంటే అది కాదు, అది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రతి ఇయర్ జరగాలి. దాన్ని నరేంద్ర మోడీ ఎందుకు ఏర్పాటు చేస్తాడో అది చట్టంలో ఉంది. సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు, వాళ్ళు రద్దు చేయమన్న, నేను అనేది వాళ్ళు రద్దు చేయమన్నంత మాత్రాన వీళ్ళు రద్దు చేసేస్తారా? కాదు కదా. అదే అంటున్నాను నేను. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అడగలేదు ఎందుకు? ఇవాళ నేను అడుగుతున్న భరత్ గారు, ఈ తెలంగాణ ప్రాంత పరిరక్షణ కోసం పనిచేస్తున్నాం, మాకేం పదవుల మీద అధికారం మీద దాహం ఉండి పనిచేస్తున్నాం కాదు మేము. కనుక ఇవాళ జరగబోయే అతిపెద్ద ప్రమాదం జరగబోతుంది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉందా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి వీటిని గోదావరి ప్రాజెక్టులు రద్దు చేయాలంటే రద్దు చేస్తారని నేను అనుకోను. రద్దు చేయమని వాళ్ళు అంటారు, మనం ఇప్పుడు అదే నేను భరత్ గారు నేను ఏమంటున్నా, మా రాకేష్ అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మా 8 మంది ఎంపీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పార్లమెంట్ నడుస్తుంది, ఈ అంశం మీద లేవనెత్తండి, ప్రశ్నించండి. ఈ ఏదైతే 18వ జరగబోయేటువంటి ఎజెండా సమావేశంలో
ఖచ్చితంగా గతంలో ప్రాజెక్టులు ఇచ్చిన అనుమతులు మేము అనుమతులు తెచ్చినాం కదండి, దానికోసం తెలంగాణ తేవడం కోసం ఎంత కొట్టామో తెచ్చిన తెలంగాణలో ఈ ప్రాజెక్టుల కోసం అనుమతులు తీసుకురావడం కూడా ఇదే ఎన్డీఎస్ఏ అనుమతులు తీసుకురావడంలో మేము ఎంత పోరాటం చేసినామో మాకు తెలుసు కదా. కనుక వీటికి ఏదైనా ప్రమాదం జరగద్దు, ఫ్యూచర్ లో అందరం కలిసి తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవాలనేది నా ఉద్దేశం భరత్ గారు. సో ఎన్డీఎస్ఏ గారు చెప్పిన అంశము మీ రిజర్వాయర్ల నుంచి మీరు నీళ్లు ఇచ్చుకోవచ్చు అక్కడ పరిస్థితులను బట్టి అనేది వచ్చింది మీకు మాకు ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. మేము నీళ్లు ఇవ్వాలి పంపులు. విజయరమణారావు గారు భరత్ గారు రవిశంకర్ బ్రదర్ గారికి ఇలాంటి డౌట్ అవసరం లేదు. మీకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మనకి ఏదైతే మన హక్కులు ఉన్నాయో మనకు హక్కులకి ఎక్కడ కూడా భంగం కలిగాయి, ఎక్కడ కూడా మనకు ఆ ఇబ్బంది లేదు, మనకు అటువంటి పరిస్థితి కూడా లేదు. బట్టి ఎందుకంటే మీరు ఆనాడు పోలవరం ప్రాజెక్టు కట్టేటప్పుడు 5 గ్రామాలు మనకి కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, ముంపు గ్రామాలు. ఇవాళ అంటే మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అసలు అవసరం లేదు, అది అసందర్భం. వాళ్ళకి ఇక్కడ ఒక దగ్గర చంద్రబాబు నాయుడు పేరు ఏదో ఒకటి చెప్పాలి తీసుకురావాలి కాబట్టి అది వాళ్ళ ఎజెండాలో భాగం వాళ్ళకి ఉంటుంది కాబట్టి నేను చెప్తానా. గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించింది ఒక నీటి సుక్కను కూడా ఈ ప్రభుత్వం వదులుకోదు. ఎక్కడ కూడా మొన్న కూడా మనం మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న కూడా ఎల్లంపల్లి నుంచి 13 టీఎంసీ మన కిందికి వెళ్ళిపోయినాయి. సరే ఈసారి ఎలినో ప్రభావం ఉంది కాబట్టి మనం దాని గురించి ఇంత చర్చిస్తాము. ప్రతిసారి 100 టీఎంసీ నీళ్లు గోదావరికి పోతాను, 100 టీఎంసీ నీళ్లు. అది మనం వాడుకుంటలేం, వాళ్ళు వాడుకుంటలేం. అంటే ఎందుకంటే అది అప్రస్తుతం, దాని మీద అంత చర్చ. ఎందుకంటే ప్రతిసారి కృష్ణా బోర్డు మీటింగ్ అవుతుంది, ప్రతిసారి గోదావరి బోర్డు మీటింగ్ అవుతుంది. దానికి అనేక అంశాలు వాళ్ళ ఏజెండా వాళ్ళు మాట్లాడుకుంటారు, మన ఏజెండా మనం మాట్లాడుకుంటాం. మన రాష్ట్ర పరిస్థితులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, మన ఆలోచన విధానం బట్టి ప్రభుత్వం ముందుకు పోతుంది. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటం. అంత మాత్రాన అదేదో అయిపోయినట్టు, అదేదో జరిగినట్టు, దానికి మొత్తం ఒక బీఆర్ఎస్ పార్టీ కావాలన్నట్టు రాష్ట్రానికి దేశం అంతా వీళ్ళంతా కూడా ఎట్టుకున్నట్టు అన్ని పార్టీలు మాట్లాడతారు. కరెక్ట్ కాదు వాళ్ళు మాట్లాడేది. దాని విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. మంచిగా వర్షాలు పడాలి, మంచిగా ప్రాజెక్టు ఫుల్ కావాలి, రైతులకు నీళ్లు అందాలి అనేది ఆలోచన పెట్టుకుంటే సరిపోతుంది. మైండ్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారా? చెప్పండి. రాకేష్ రెడ్డి గారు నమస్తే. రాకేష్ రెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు విన్నారు కదా, విజయరమణారావు గారు చెప్పారు, అదేవిధంగా శంకర్ రవిశంకర్ గారు చెప్పారు, కాళేశ్వరంతోనే మాకు వాటర్ రాలేదు, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అని చెప్పి. సో ఇప్పుడు మీ ఆర్మూర్ చూస్తే ఇటు నిజాం సాగర్, ఇటు దీనిలో రెండింటి మధ్యలో అంతేనా ఎస్ఆర్ఎస్పి? అయితే ఇప్పుడు నేను విజయరాఘవన్ మాటలు రవిశంకర్ అన్న మాట్లాడి విన్నాను. మన సబ్జెక్ట్ ఏమో కాళేశ్వరం పునరుద్ధరణ, కొందరేమో వర్షం గురించి